హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి అలసందల రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా అలసందలు తీసుకొని బాగా వాష్ చేసుకొని విజిల్ కుక్కర్లో వేసుకోవాలండి. విజిల్ కుక్కర్లో వేసుకొని మునిగే వరకు వాటర్ వేసి మనకు కావాల్సిన వాటర్ వేసి అలాగే ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పును వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినన్ని మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే చిటికెడు మెంతులు, ఒక చెక్క, అలాగే 3-4 లవంగాలు వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అలాగే వీటితో పాటు 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తగినంత చింతపండుని తీసుకొని వాష్ చేసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. కాసేపు బాగా నాననివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, 6-7 విజిల్ తర్వాత అలసందలు అనేది బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ నుంచి అలసందల్ని సపరేట్ చేస్తున్నానండి. అలసందల్ని పక్కన పెట్టేసి వాటర్ తీసుకోవాలండి మనం రసానికి. ఇక్కడ మిక్సీ జార్లో పొడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోవాలండి. పక్కన తీసి పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మనము నానబెట్టిన చింతపండుని బాగా స్మాష్ చేసుకొని అందులో చింతపండు పక్కన తీసేసి వాటర్ మాత్రం పెట్టుకోవాలి. ఇందులో మనం పొడిని వేసుకోవాలండి. అలాగే కొన్ని అలసందలు తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదంతా కూడా ఇందులో ఈ చింతపండులో రసంలో వేసి అంతా కూడా స్మాష్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీనిలో మిరప్పొడిని కూడా మనకి కారంకి తగినట్లు మిరప్పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టిన అలసందల నుంచి వచ్చిన వాటర్లోకి చింతపండు మనం పొడి అన్ని కలిపిన వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ 6-7 వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇవి అలాగే వేసేయాలండి. ఎండుమిర్చి అనేది ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో చింతపండు రసము, అలాగే అలసందలు ఉడకబెట్టిన వాటరు అవన్నీ కూడా ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం పులుపు, కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం మిరప్పొడిని యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఎంత రసం కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, రసం అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇందులో ఇంకొంచెం వాష్ చేసి కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ రసం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే అన్నీ చూసుకోవాలండి. మనకు సాల్టు ఇంకా ఏమైనా సరిపోకుండా ఉంటే అన్నీ వేసుకోవాలండి. ఇందులో ఒకసారి చూసుకొని అన్నీ సాల్టు, కారం తక్కువగా ఉంటే మళ్ళీ మిరప్పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక
2 to 3 మినిట్స్ ఇలా బబుల్స్ వచ్చి బాగా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇక్కడ సాల్ట్ అనేది నేను వీడియోలో చూపించలేదండి. మీ రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా రసం అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.